ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ అనండాల్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. తర్వాత నంద్యాల 220, 132, 33 kV సబ్స్టేషన్ బేతంచెర్ల. సార్ నమస్తే సార్. చెప్పమ్మా కలెక్టర్ గారు. సార్ రాజ్ కుమారి సార్, కలెక్టర్ నంద్యాల మాట్లాడుతున్నాను సార్. సార్ ఈరోజు 220 kV సబ్స్టేషన్ 98.32 crore బేతంచెర్లలో ప్రారంభించుకోవడం తమరి చేతుల మీదుగా చాలా సంతోషం సార్. ఇది మనకి 3 మండలాలు బెనిఫిట్ అవుతాయి సార్, బేతంచెర్ల, బనగానపల్లి అండ్ డోన్ సార్. సో నాతో పాటు డోన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, ఎంపీ శబరి గారు ఉన్నారు సార్, ఈ 3 మండలాల ప్రజలు కూడా ఉన్నారు సార్, అండ్ ఆఫీసర్స్ టీం ఉన్నారు సార్. సార్ ఈ ప్రాజెక్టు తమరి హయాంలో 2018లో శాంక్షన్ అయింది సార్. ఇది మనకి జమ్మలమడుగు 400 kV సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ మన బేతంచెర్ల 220 kV సబ్ స్టేషన్ కనెక్ట్ అవుతాయి సార్. మధ్యలో ఫారెస్ట్ ఏరియా ఉండింది సార్. తమరు వచ్చిన తర్వాతే సార్ అగైన్ లాస్ట్ అక్టోబర్ లో మాకు స్టేజ్ 2 క్లియరెన్స్ ఇచ్చారు సార్. November 1 హ్యాండ్ ఓవర్ చేశారు సార్. November 4 టెస్ట్ చార్జ్ చేసుకున్నాం సార్. ఈ రోజు మీ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, టీం అందరి తరపున సార్. సార్ మన రాష్ట్రంలో సార్ మీరు ఐఆర్పి పాలసీ అనౌన్స్ చేశారు సార్. మనకి ఉన్న జిల్లాల్లో నంద్యాల గ్రీన్ ఎనర్జీకి చాలా పొటెన్షియల్ సార్. సో మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ఎవాక్యుయేట్ చేసి మన ఏపీ గ్రిడ్ కనెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది సార్. సో ఇక్కడ ఉన్న ప్రజలందరి తరపున కూడా భవిష్యత్తులో మనము గ్రీన్ ఎనర్జీ కారిడార్ ని ఇక్కడ చూడబోతున్నాం సార్. ప్రజలందరి తరపున కూడా తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్. దెన్ ఎమ్మెల్యేకి ఇవ్వమ్మా, ఎమ్మెల్యేకి ఎంపీకి ఇద్దరికి ఇవ్వండి, వాళ్ళిద్దరు 2 నిమిషాలు. సీఎం గారికి నమస్కారాలు. చాలా సంతోషం. గ్రీన్ అండ్ క్లియర్ ఎనర్జీ కింద బేతంచెర్లలో 220/132 33 kV మీ చేతులుగా ప్రారంభం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ సబ్స్టేషన్ వల్ల 3 గ్రామాలకు ఉపయోగం ఉంది సార్. బేతంచెర్ల, డోన్, బనాపల్లి. దీంతో పాటు 6,000 మందికి క్లీన్ 6,000 మందికి గృహాలకు మంచి నాణ్యమైన విద్యుత్ చేసే అవకాశం ఉంది సార్. ఈ సబ్స్టేషన్ వ్యయం వల్ల 98.32 కోట్లు సార్. దీని ద్వారా సుమారు 1,00,000 మంది విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన కరెంటు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది సార్. ఇంకోటిసారి నా రిక్వెస్ట్, మన ప్రభుత్వం పారిశ్రామిక విధానంగా ద్వారా ప్యాపిలి మండలం కూడా చాలా వృద్ధి చెందుతుంది సార్. మరియు లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల 30 చెరువులు నింపుకుంటాం సార్. అక్కడ ఒక 132/32 kV శాంక్షన్ చేస్తే దానివల్ల మా ప్రజలు బాగుంది. ఇది హార్టికల్చర్ హబ్ సార్, బనానా హబ్ సార్. మనకు చెరువు లిఫ్ట్ 36 చెరువు నింపారు సార్. మీరు సబ్సిడీ శాంక్షన్ చేస్తే మా ప్రజలు హ్యాపీ ఉంటారు సార్. ఇబ్బంది లేకుండా మంచిగా పంట పండించే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎంపీ గారు, శబరి గారు. సార్ బేతంచెర్ల మండలంలో ఈ రోజు ఈ పవర్ స్టేషన్ మొదలు పెట్టడం అనేది చాలా ఒక అచీవ్మెంట్ సార్ మనకు. ఎందుకంటే బేతంచెర్ల చాలా వెనుకబడిన ప్రాంతం, పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంటరప్టెడ్ పవర్ ఎప్పుడూ ఉండేది మనకు. కాబట్టి ఈ రోజు 2018లో ముందే ఫౌండేషన్ స్టోన్ స్టార్ట్ చేశారు. క్లియరెన్స్ ఇప్పుడు మీరే ఇచ్చారు. మీ చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభం అవుతుందంటే ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా శబరి గారు. బేతంచెర్లలో ఈరోజు 220 kV సబ్స్టేషన్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది మీరు చూస్తే 18-19లోనే మనం శాంక్షన్ చేసి 5 ఏళ్లు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఈరోజు ఫారెస్ట్ క్లియరెన్స్ అవన్నీ ఇప్పించి ఇమ్మీడియట్ గా మనం ప్రారంభించాం. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి మీకు. ఒకటి, మీ ప్రాంతంలో లో వోల్టేజ్ లేకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కర్నూలు జిల్లా, ప్రత్యేకంగా నంద్యాల గాని ప్రాంతం అంతా గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది. ఇప్పటికే మనం చూస్తే పెద్ద ఎత్తున సోలార్ గాని, విండ్ గాని, పంప్డ్ ఎనర్జీ గాని ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వస్తే ఇవన్నీ కూడా ఎవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు అవసరమైనంత వరకు మనం వాడుకుని మిగిలింది బయట పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందులో ఈ బేతంచెర్ల సబ్ స్టేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అగైన్ మీ అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అనండాల్. నమస్కారం. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు,
పార్లమెంటు సభ్యులు అలాగే శాసన సభ్యులు అందరితో ప్రజాప్రతినిధులతో మాట్లాడిన